దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాదిలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. పండుగ వేళ నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాము, ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఢిల్లీలోని అండర్ పాస్లోకి వర్షపు నీరు చేరుకుంది. పలు లోతట్టు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అండ్ ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే హర్యానాకు ఆరెంజ్ అలర్ట్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది వాతావరణ శాఖ. అదేవిధంగా పంచకోయిమాన్ మార్గ్, మధుర రోడ్, భారత్ మండపం ప్రవేశం ద్వారా అటువైపు రోడ్లు ఏవైతే ఉన్నాయో ద్వారం వద్ద రోడ్లతో పాటు శాస్త్రి భవన్, ఆర్కేపురం, మోతీబాగ్ వంటి ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి. దీంతో ఉదయాన్నే పనులకు, కార్యాలయాలకు వెళ్లేవారు ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుపోయారు. పలు రోడ్లు నదులను తలపిస్తూ ఉంది. ప్రస్తుతం రోడ్లు విజువల్స్లో చూస్తూ ఉన్నారు మీరు. ఈ రోడ్ల మీద పనులు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు టైంకి వెళ్ళలేక ట్రాఫిక్ జామ్ అయ్యి తీవ్ర ఇబ్బందులు, అవస్థలు పడి మధ్యలో వెహికల్స్ కూడా చాలామందివి వాటర్లో వెళ్ళడం వల్ల ఖరాబ్ అయిపోయి ఆ విధంగా కూడా ఈ వాన వల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మరోవైపు చూస్తే కనుక భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 100కు పైగా విమానాలన్నీ కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 4 విమానాలు అయితే రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ విమానయాన సంస్థల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని చెప్పి సూచించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తాయని, ప్రయాణికులు సహకరించాలని ఇండిగో, స్పేస్ జెట్ వంటి సంస్థలు తమ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. ఇక మరోవైపు చూస్తున్నాము, కొన్ని విజువల్స్లో అయితే కుండపోత వర్షం కురవడం వల్ల మొత్తం రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్నాయి. నగరంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. बिना काम के जो है बाहर मत निकलिए, बहुत ज़रूरी काम है तभी निकलिए, क्योंकि बहुत ही ज़्यादा पानी भरा हुआ है। कुछ गाड़ियाँ जो है फंस गई है इसके अंदर। तो आप देखिए, यहाँ से लेके और मेन रोड तक यही हाल है. ప్రస్తుతం చూస్తున్నాము, ఢిల్లీలోని రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం కూడా నదుల్లాగే మారిపోయాయి. చూస్తుంటే నదిని చూస్తున్నట్టే కనిపిస్తుంది మనకు విజువల్స్లో కూడా. అయితే జైతపూర్లో గోడ కూలిపోవడంతో 7 ప్రాణాలు పోయాయి అక్కడికక్కడే. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నారు, కొంతమంది శిథిలాల కింద చిక్కున్నారు. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడున్న దగ్గరలోని హాస్పిటల్కి అయితే తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సో చూస్తూ ఉన్నాము, వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి, ముఖ్యంగా మనకి రెస్క్యూ టీమ్స్ కానివ్వండి, ముందే అలర్ట్ చేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా వర్షం కురిసినప్పుడు ఎక్కువ బయట తిరగొద్దు, బయటకి రావద్దు అని చెప్పి అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొన్ని విజువల్స్లో చూస్తూ ఉన్నాము, వాహనాలు ఆల్మోస్ట్ మనకి హాఫ్ వరకు కూడా నీటిలో మునిగిపోవడం వల్ల కొన్ని వాహనాలు పాడైపోయి, ఇంజిన్లోకి వాటర్ పాడైపోయి అక్కడే స్టక్ అయిపోయి ఆగిపోవడం వల్ల కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మళ్ళీ ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదిలించడానికి వేరే ట్రక్ వచ్చి మళ్ళీ ఆ వాహనాన్ని అక్కడ తీస్తే కానీ మిగతా ట్రాఫిక్ అంతా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. సో అక్కడి నుంచి జామ్ అయింది. మొత్తం ఒక 2, 3, 4 కిలోమీటర్ల మేర వరకు ఆ ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. సో దయచేసి ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారో చూసి చాలా అప్రమత్తంగా వెళ్ళండి, అత్యవసరం అయితేనే. లేకుంటే కనుక ఇంట్లోనే ఉండండి అని చెప్పి ప్రస్తుతం ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సో చూస్తున్నాము, ఎవరైతే ఆ వర్షపు నీటిలో రోడ్ల మీద కానివ్వండి, రోడ్ల సైడ్ నుంచి ఫుట్పాత్ నుంచి నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని, ఆచితూచి చూసుకుని అడుగులు వేయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఇలాంటి విపరీతంగా వర్షం వచ్చినప్పుడు అవి వాటికవే పొంగుతూ ఉంటాయి, వాటికవే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చెప్పలేము. ఎందుకంటే అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉండండి. ఇలాంటి అలర్ట్స్ జారీ చేసినప్పుడైతే ఖచ్చితంగా
ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా ఈజీగా అయితే తీసుకోవద్దని చెప్పి చాలా స్ట్రిక్ట్గా అందరినీ వార్న్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.